చూడండి, బెంగళూరు వచ్చి చూడకుండా వెళ్తే నవ్వుతారు. సవక సవక ఇది ఏంటంటే రూప్చంద్. ఎంత రూప్చంద్ కేజీ 229. ఏమాత్రం 100 రూపాయలకి వచ్చేద్దరా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇదిగోండి, ఇది విధాన సౌదా. ఇప్పుడు దీనికి ఫ్రెండ్గా ఉన్నాం. ఫ్రెండ్గా ఏంటి? వస్తాం బాబు, నమస్కారం. ఏరా కోసారా? బాగుంది. వచ్చేసారా? రండి. ఈరోజు మనం బెంగళూరు వచ్చాం. ఇప్పుడు మా అక్క వాళ్ళ హాస్టల్ అయితే చివర ఉంటుంది. మనం కూడా హాస్టల్ కోసం ఎదుర్కొంటున్నాం అనమాట. మా అన్నయ్య హాయ్ చెప్తాం. ఇప్పుడే మన పీజీలో రూమ్ తీసుకున్నాం. రెడీ అయిపోయి ఇందాక ఎప్పుడో తీసుకున్నాం. అదేలే వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కిందకి. చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసి 2-3 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేసేసి నెక్స్ట్ ఈవినింగ్ లూలు మాకు వెళ్ళాలి. మనం ఊబర్ బుక్ చేస్తాం. ఊబర్ మా అన్నయ్య, మా అక్క, అదే హాయ్ చెప్పు. హాయ్ బోల్. హాయ్ హాయ్. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఊబర్ అయితే బుక్ అవ్వలేదు కాబట్టి మనం బస్ మీద వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు 278 ఆర్ 288 బస్ ఎక్కమన్నారు. మనం ఎక్కడికి వెళ్తాం? 287 విధాన్ సౌదా. 288 అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాలంటే మేము రూమ్ దగ్గర 11:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అయిపోతుంది. ఊబర్ అయితే బుక్ అవ్వలేదు మనకి. ఇప్పుడు మళ్ళీ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఊబర్ అయితే బుక్ చేసాం. చూడాలి ఏమవుతుందో. 10 minutes అన్నారు, మరి వచ్చిన తర్వాత చూపిస్తాం. ఇంకా మా వాళ్ళంతా ఎప్పుడు ఊబర్ వస్తుందని వెయిట్ చేస్తాం. బస్ స్టాప్ అనమాట. పక్కన మిర్చి చెప్పాం. ఇప్పుడే చూసేద్దాం మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. भैया ఓకే. మనకు కన్నడ రాదు, వాడికి తెలుగు రాదు. సాంబార్ లాగా ఉంటుంది. చింతపండు రసం అనుకుంటా. రాని తిప్పేస్తున్నాడు ఇక్కడ. బాగుంది. ప్లేట్ మీద పెట్టేసి ఏదో రసం లాగా ఉంది. మిక్చర్లో అయితే వేసుకున్నారు. చూడటానికి సాంబార్ లాగా ఉంది. చెన్నై సాంబార్ లాగా ఉంది. ఇదిగోండి పానీపూరి కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి అది పానీపూరి, ఇది పానీ.
మరమరాలు తెల్లగా ఉంటాయి, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంటాయి. మనకేనా అండి మరమరాలు పసుపులాగా ఉన్నాయి, పసుపు మరమరాలు. మిర్చి తినేసి ఎలా ఉందో రివ్యూ చేద్దాం. టైం 1:51 అంటే దాదాపు 2 అయిపోతుంది. ఇంకా మన ఊబర్ రాలా, వెయిటింగ్ ఫర్ ఊబర్. ఇప్పుడే మిర్చి పార్కింగ్ చూపించాను కదా, మిర్చిరి చూడండి ఎంత పెట్టాడు అంటే ఇది 35 రూపీస్ అంట మిర్చిరి. मस्त शेड्स होणार नीला अप्पो कमला सर రివ్యూ చెప్తుంది ఇప్పుడు మా అక్క. నేను ఎంత కూడా బస్తా బాగుందండి. 2 hours later. మరైతే ఎక్కేసాం. ఇంకా మనం ఇప్పుడు విధాన సౌద దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇవ్వండి, ఇది మొత్తం బెంగళూరు ట్రాఫిక్. అరగంట పట్టేది గంట పట్టేలా ఉంది. వెళ్తాం. క్యాబ్ మధ్యలో ఆకలేస్తుందని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సున్నిలు కార్పోస్ కూడా బాగున్నాయి. మా అమ్మమ్మ మమ్మీ సున్నులు చేసి పంపించారు. ఏం చెప్పావురా?
సౌదా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి వెనకాల ఉంది కదా ఇదే. గవర్నమెంట్ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్ అని రాస్తుంది అక్కడ. చూపిస్తాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కనుక బెంగళూరు వస్తే ఇది చూడటం అసలు మర్చిపోకూడదు. ఇదిగోండి ఇదనమాట విధాన సౌధ. ఇంకా ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది. గవర్నమెంట్ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్ అని రాస్తుంది ఇక్కడ. మీరు కనుక బెంగళూరు వస్తే ఇది చూడటం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ అనొచ్చు. చాలా మంది ఇక్కడ ఇది చూడటానికి అయితే చాలా మంది వస్తారన్నమాట. చూసుకోవచ్చు, చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అది కూడా ఒక బిల్డింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మరింత కంటెంట్ తోటి నేను మీ ముందుంటాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ కీరా అమ్ముతున్నారంటే అక్కడ ఉన్నారు. కీరా పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ. కీరా వెళ్ళి చూసేద్దాం. కీరా కీరా ఉప్పు కారం పట్టేసి చేస్తున్నాం. చూడండి, బెంగళూరు వచ్చి చూడకుండా వెళ్తే నవ్వుతారు. ఇదిగోండి బెంగళూరు వచ్చిన తర్వాత ఈ మధ్య చూడకుండా అసలు ఉండకండి. మనం అయితే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. హౌజ్ ఇట్ కేరా దోసకాయ బాగుంది. కేరా బాగా కోసాడు రా. బాగుంది. విధాన సౌధ. చివరి అంబేద్కర్ స్టాట్యూ కూడా ఉంది. ఇదిగోండి ఇది విధాన సౌధ. మనం ఇప్పుడు దీని ఫ్రంట్ గా ఉన్నాం. ఫ్రంట్ ఏంటి సార్ ఏంటి సార్ అది? ఇంకా నేను అనుకున్నదే విధాన సౌధ. ఇంకా దీని ఆపోజిట్ లో మనకి హైకోర్టు ఉంటుంది అనమాట. హైకోర్టు అది సంగతి. ఇంకా సెల్ఫీ దిగేసి వెళ్ళిపోవటం. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ మట్టి అస్సలు మర్చిపోద్దు. ఓకేనా?